సీట్ల మార్పులు చేర్పులతో వైసీపీలో అసంతృప్తులు బయటపడుతుంటే టికెట్ల ప్రకటనకు ముందే టీడీపీలో పంచాయతీ మొదలైంది. మాజీ మంత్రి తప్ప మరొకరు వద్దంటూ 6 మండలాల నాయకులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అమ్మవారికి మొక్కుకోవటమే కాదు 101 కొబ్బరికాయలు కూడా కొట్టారు. అటు వైసీపీలో సిట్టింగ్ కి సీట్ ఇవ్వొద్దంటూ స్పెషల్ మీటింగ్స్ కూడా పెడుతున్నారు అసమ్మతి నేతలు. పుట్టపర్తిలో నేతల కుస్తీతో అధిష్టానాలకు తలనొప్పిగా మారింది టికెట్ల వ్యవహారం. వైసీపీ ఎమ్మెల్యేకి సెగ, టీడీపీ టికెట్ పై రగడ, పుట్టపర్తిలో పార్టీల కుస్తీ. కండువాలు వేరే కానీ అక్కడ 2 పార్టీల్లో సీన్ ఒకేలా ఉంది. ఓ పక్క లిస్టులపై తుది కసరత్తు జరుగుతున్న టైంలో పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యేకి సొంత పార్టీలోనే సెగ పెరుగుతోంది. శ్రీధర్ రెడ్డికి మళ్లీ టికెట్ ఇవ్వద్దని, కాదు కోర్దని ఇస్తే సహకరించేది లేదని కొందరు నాయకులు తెగేసి చెబుతున్నారు. పుట్టపర్తి వైసీపీ విభేదాలను క్యాష్ చేసుకోవాల్సిన టైంలో టీడీపీలో కూడా టికెట్ పై కుమ్ములాటలు పెరిగాయి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే పుట్టపర్తి టీడీపీలో టికెట్ విషయంలో మొదటిసారి అలజడి మొదలైంది. పుట్టపర్తి టీడీపీ అభ్యర్థి విషయంలో ఇన్నేళ్లలో ఎప్పుడూ టికెట్ పోటీ రానేలేదు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి ప్రత్యామ్నాయం ఎవరన్న ప్రస్తావనే ఎప్పుడూ లేదు. ఎన్నో ఏళ్లుగా పుట్టపర్తి టీడీపీకి ఆయనే పెద్ద దిక్కుగా ఉంటున్నారు. అలాంటి చోట కూడా టికెట్ కేటాయింపు విషయంలో అధిష్టానం ఆలోచనలతో కొత్త రచ్చ మొదలైంది. పార్టీ అధిష్టానమే అందరినీ గందరగోళానికి గురి చేస్తుందంటున్నారు పుట్టపర్తి తమ్ముళ్లు. ఆలస్యం చేస్తే అసలుకే మోసం వచ్చేలా ఉందని ముందుగానే టికెట్ల పంచాయతీని మొదలుపెట్టారు పుట్టపర్తి టీడీపీ నేతలు. అధిష్టానంపై ముందస్తుగానే ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని 6 మండలాల నాయకులు ప్రత్యేకంగా సమావేశమై పల్లె రఘునాథ్ రెడ్డికి మద్దతుగా తీర్మానం చేశారు. మాజీ మంత్రికే టీడీపీ టికెట్ ఇవ్వాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వేరే ఎవరికి టికెట్ ఇచ్చినా సహకరించేది లేదని చెబుతున్నారు సైకిల్ పార్టీ నేతలు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి ఎమ్మెల్యే కావాలంటూ సత్యమ్మ తల్లి దేవాలయంలో టీడీపీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 101 కొబ్బరికాయలు కొట్టి పల్లె రఘునాథ్ రెడ్డి కోసం మొక్కుకున్నారు. పుట్టపర్తిలో ఎప్పుడూ చూడని కొత్త సీన్ కావడంతో ఈ అలజడి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈసారి పల్లె రఘునాథ్ రెడ్డికి కాకుండా ఆయన కోడలు సింధూర రెడ్డికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని టీడీపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. తన కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రారని, ఈ ఒక్కసారికి తనకే టికెట్ ఇవ్వాలని రఘునాథ్ రెడ్డి పార్టీ అధినేతను కోరినట్లు సమాచారం. యువతకు, అందులోనూ మహిళకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో పల్లె రఘునాథ్ రెడ్డి కోడలికి టికెట్ ఇవ్వాలనుకుంది టీడీపీ అధినాయకత్వం. అయితే ఆ ఇంటి పెద్దే ఈ ప్రతిపాదనని వ్యతిరేకించడంతో ఆలోచనలో పడిందట పార్టీ అధిష్టానం. అసలు పల్లె రఘునాథ్ రెడ్డి కుటుంబానికి కాకుండా మరెవరైనా ఉన్నారా అని కొత్త అభ్యర్థి కోసం పార్టీ అన్వేషణ మొదలుపెట్టిందట. విషయం తెలిసినా పల్లె రఘునాథ్ రెడ్డి మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. కానీ నియోజకవర్గంలో పార్టీ తమ్ముళ్లు మాత్రం పల్లె రఘునాథ్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని ఒత్తిడి పెంచుతున్నారు. పుట్టపర్తి వైసీపీలోనూ సిట్టింగ్ కి ఇంటిపోరు సమస్యగా మారింది. తనను మార్చరన్న ధీమాతో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. అయితే ఆయనకు మళ్లీ టికెట్ ఇవ్వద్దంటూ గతంలోనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొందరు నేతలు ఫిర్యాదు చేశారు. పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రతిరోజు ఎక్కడో చోట అసమ్మతి రాగం వినిపిస్తూనే ఉంది. ప్రత్యేకంగా సమావేశాలు పెట్టుకుని మరీ శ్రీధర్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు అసమ్మతి నేతలు. దీంతో పుట్టపర్తి రాజకీయాల్లో 2 ప్రధాన పార్టీలకు అభ్యర్థుల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది.